కేసీఆర్ ఎప్పుడు లేని విధంగా అసెంబ్లీకి రావడానికి కారణాలు ఏంటి? అసలు ఇంత ఎప్పుడు ఎంతమంది ప్రశ్నించినా రానటువంటి కేసీఆర్, ఎంతమంది దూషించినా రానటువంటి కేసీఆర్, ఎంతమంది అడిగినా రానటువంటి కేసీఆర్ అసెంబ్లీకి రావడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు? కేసీఆర్ భయపడ్డాడు, ఆయన మీద కేసులు అవుతున్నాయి, కేసీఆర్ భయపడ్డాడు, అందుకే ఇప్పుడు జనారణ్యంలోకి రాకపోతే, ప్రజల్లోకి కేసీఆర్ రాకపోతే మన అరెస్ట్ చేస్తే సానుభూతి ఉండదు అన్న భయంతో కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారు అని చెప్పి ఒక రకమైనటువంటి చర్చ. ఎవరి చర్చ పెట్టింది? కాంగ్రెస్ నాయకులు. సరే, ఇంకొంతమంది ప్రభుత్వాలు విప్పు లాంటి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెట్టి రావడం కాదు కేసీఆర్, అసెంబ్లీ మొత్తం అయ్యే వరకు కూడా ఉండాలా, ఒక్కరోజు మురిపం కాదు, ఎల్లుండి అవతల ఎల్లుండి కూడా రావాలి అని చెప్పి అక్కడికి కూడా కేసీఆర్ రావడానికి సిద్ధమైపోయారు. ఎస్, మీరు విన్నది నిజమే. 2వ తారీఖు 3వ తారీఖు జరిగేటువంటి అసెంబ్లీ సెషన్ లో కూడా కేసీఆర్ గారు మాట్లాడబోతున్నారు. దేని మీద మాట్లాడబోతున్నారు? కృష్ణా జలాల వాటా గురించి, కృష్ణా జలాల గురించి, ఆంధ్రాకి కట్టబెట్టడం గురించి, అండ్ అలాగే రైతుల సమస్యలు, రైతన్నల సమస్యలు, రైతు కొనుగోలు, పంట కొనుగోలు గురించి, అండ్ అలాగే ధరణి వల్ల ఏ రకంగా ధరణిని తీసేసి ఈ భూభారతిని తీసుకొచ్చి కేవలం వీళ్ళు రాజకీయం చేస్తున్నారు, కేవలం వ్యాపారం చేస్తున్నారు అనే ఉద్దేశం ఒక కోణం నుండి అయితే, ఇంకోటి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ ఏ రకంగా పడిపోయింది. సో హైడ్రా వల్ల ఎవరికి ఉపయోగం? మూసీ నదిని అడ్డు పెట్టుకొని 1000 కోట్లను కొల్లగొట్టడం గురించి ప్రత్యేకంగా కేసీఆర్ గారు మాట్లాడబోతున్నారు. ఈ ప్రధాన అంశాల గురించి కేసీఆర్ అసెంబ్లీలో చర్చించబోతున్నారు. మరి ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇప్పుడే ఎందుకు కేసీఆర్ బయటికి వచ్చారు అని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా కొన్ని అంశాలు ఉన్నాయి. ఏంటి అంటే, ఒకవైపు కవిత సొంత బిడ్డ పార్టీ పెట్టడానికి సిద్ధమైపోయింది. అనునిత్యం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ లో కేసీఆర్ వెంటనే ఉన్నటువంటి లీడర్లను ప్రతిసారి కవిత టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంది. అది హరీష్ కావచ్చు, సంతోష్ కావచ్చు, లేకపోతే మొన్న ఈ కుకట్పల్లి ఎమ్మెల్యే కావచ్చు, నిరంజన్ రెడ్డి కావచ్చు, ఇట్లా ఏదైతే జగదీష్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కోటరి ఏదైతే ఉందో ఈ కోటరిని బద్దలు కొడుతూ కవిత ఆ కోటరిని ప్రశ్నిస్తా ఉంది. ఇక్కడ కవిత కేసీఆర్ కోటరిని మాత్రమే ప్రశ్నించట్లేదు, ప్రత్యక్షంగా పరోక్షంగా కేసీఆర్ ను కూడా ప్రశ్నిస్తా ఉంది. అలాగే పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడం కోసం, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతిసారి ప్రతిపక్షాలు, ప్రభుత్వం, ప్రజలు ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు.